H1B వీసాల ఫీజు $1,00,000 అన్నప్పుడే ప్రవాస భారతీయులు వణికిపోయారు. ఇప్పుడు అంతకు మించిన చట్టాన్ని తెస్తోంది అమెరికా ప్రభుత్వం. హైర్ చట్టం అమల్లోకి వస్తే ఉద్యోగి జీతంలో 25% అమెరికా ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. ఈ దెబ్బతో మన దగ్గర అవుట్సోర్సింగ్ జాబ్స్ పోతాయా? అమెరికా కంపెనీలు తమ పనిని ఇతర దేశాలకు అవుట్సోర్స్ చేయడాన్ని పూర్తిగా తగ్గించేలా కుట్ర పన్నుతోంది ట్రంప్ యంత్రాంగం. దేశంలో ఉద్యోగాల సృష్టి కోసం హైర్ చట్టం తేబోతోంది. అమెరికాలో అందించే సేవల కోసం విధులు నిర్వహించే విదేశాల్లోని ఉద్యోగుల జీతభత్యాల మొత్తాలపై 25% సుంకం విధించాలని ఈ చట్టంలో ప్రతిపాదించారు. విదేశాల్లో అవుట్సోర్సింగ్ ద్వారా ప్రాజెక్టులు నిర్వహించుకునే అమెరికా సంస్థలకు మోయలేని భారంగా మారనుంది. Under the disaster known as Bidenomics, Hispanic Americans, African Americans, and young people are hurting like never before. The Biden economy, 1/3 of the Gen Z and millennials have absolutely no savings, nothing whatsoever. Home ownership has been pushed out of reach for millions, which my mission is to rescue hardworking families from the nightmare of Bidenomics and restore the American dream, something you don't hear too much about anymore. And that's going to be restored for you and for everyone you love. Under my leadership, household net worth rose to an all-time high. No administration in modern times has matched the power of our America First economic formula, and they never even came close. We had low taxes, low regulations, low inflation, maximum American energy production. We were energy independent. The president and his trade team continue to be in very serious discussions with India with respect to that topic. So I know the president has great respect for Prime Minister Modi, and they speak pretty frequently. అంతేకాదు అవుట్సోర్సింగ్ చెల్లింపులను పన్ను మినహాయింపు ఖర్చులుగా కూడా చూపించుకునే అవకాశాన్ని కంపెనీలు కోల్పోనున్నాయి. ఈ సుంకాల ద్వారా సమకూరే మొత్తాన్ని అమెరికాలో నూతన దేశీయ మానవ వనరుల నిధికి జమ చేస్తారు. ఈ నిధులను అమెరికాలోని ఉద్యోగుల నైపుణ్యాలను పెంచేందుకు అవసరమైన శిక్షణ, అప్రెంటిస్షిప్ కార్యక్రమాలకు వినియోగిస్తారు. తద్వారా వారికి ఉద్యోగాల్లో మరిన్ని అవకాశాలు దక్కేలా చూస్తారని సమాచారం. అంటే అమెరికాకు అవుట్సోర్సింగ్ చేసే కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల్లో 25% ప్రభుత్వానికి చెల్లించాలన్నమాట. H1B వీసా $1,00,000 ఫీజు కన్నా హైర్ చట్టం ప్రమాదకరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, కాంగ్రెస్ నేత జయరాం రమేష్ లాంటి వారు ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి ఇది తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పారు. హైర్ చట్టం అమల్లోకి వస్తే అన్ని రకాల అవుట్సోర్సింగ్ సేవలపైన సుంకాలు విధించే అవకాశం ఉందన్నారు. ఇది మన దేశానికి చెందిన ఐటీ సేవలు, వాటి ఎగుమతులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నారు. అవుట్సోర్సింగ్ సేవలు లక్ష్యంగా రూపొందించిన హైర్ చట్టంపై అమెరికా చట్టసభ అయినా కాంగ్రెస్ చర్చిస్తోంది. ముందు H1B వీసా మీద ఫీజు పెంచాడు. దాంతోపాటు గూడ్స్ మీద, అంటే మనం ఎగుమతి చేసే సరుకుల మీద 50% ట్యాక్స్ వేసాడు. కంపారిటివ్గా ఇక్కడ చూస్తే మనకి మన మీద 50% ట్యాక్స్ మనం సరుకు అమెరికాకి ఎగుమతి చేస్తే పడుతుంది. ₹50, అంటే ₹150 మనకి ట్యాక్స్ ఉంది. అది 50% ట్యాక్స్ ఉంది. కానీ చైనా మీద 47% ఉంది. అంటే చైనాకి మనకంటే అడ్వాంటేజ్ ఉంది, 3% తక్కువ వాళ్ళ మీద ట్యాక్స్. దాంతో ఆ ఉద్యోగాలకి మనకి గండం వచ్చిన పరిస్థితి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టారిఫ్తో అమెరికాకి ఎగుమతి చేయాల్సిన పరిస్థితి వచ్చింది భారతదేశానికి, 50% టారిఫ్లు. రెండో పక్కన ఇప్పుడు ఈ H1B వీసా ఫీజు పెంచడం. మూడోది ఇప్పుడు అన్నిటికంటే పెద్ద దెబ్బ చేయబోతుంది. ఎందుకంటే భారతదేశ ఆర్థిక రంగంలో సేవా రంగం పాత్రే పెద్దది. ఐటీ రంగం పాత్ర, సర్వీసెస్ పాత్ర చాలా పెద్దది భారతదేశంలో. భారత జీడిపి మొత్తంలో స్థూల జాతీయ ఉత్పత్తిలో 60-65% దాకా సర్వీసెస్ నుంచే వస్తుంది. అందులో కూడా ఈ మనం ఎగుమతి చేసే సర్వీసెస్ అయినటువంటి ఐటీ సర్వీసెస్, గ్లోబల్ కాంపిటెన్సీ సెంటర్స్ నుంచి ఇచ్చే సర్వీసెస్, BPO సర్వీసెస్ చాలా పెద్దవి. వీటన్నిటికి కూడా చాలా తీవ్రమైనటువంటి దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఇది పూర్తి పతనం, దారుణమైనటువంటి దెబ్బగా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఈ బిల్ కనుక పాస్ అయితే. కాబట్టి ప్రమాదకరమైన అంచుకు మన భారతదేశాన్ని ట్రంప్ తీసుకెళ్తారు. బ్లూ కాలర్ ఉద్యోగాలు ఇప్పటికే చైనాకు తరలి వెళ్లిపోయాయి. వైట్ కాలర్ ఉద్యోగాలు భారత్ కు తరలి వెళ్లకుండా ఈ బిల్లును ప్రతిపాదించారు. హైర్ బిల్లును సెనెట్ కమిటీ ఆన్ ఫైనాన్స్ కు పంపింది. ఈ బిల్లు ఆమోదం పొందితే మన దేశ ఐటీ సేవలు, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, కన్సల్టింగ్, జీసీసీ అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. అన్ని దేశాల కన్నా మన దేశమే ఎక్కువగా నష్టపోనుంది. మనం ఎగుమతి చేసే వస్తువులపై పన్నులేస్తే కొద్ది మేరే ప్రభావితం అవుతుంది. సేవలపై టారిఫ్లు వేస్తే మాత్రం మన దేశంలో భారీగా ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే భారత ఐటీ ఎగుమతుల్లో 70% వాటా అమెరికా నుంచే వస్తోంది.
బిల్లు 2025 డిసెంబర్ 31కి ముందు ఆమోదమైతే 2026 జనవరి 1 నుంచి అమెరికా కంపెనీలు విదేశాలకు చేసే చెల్లింపులపై 25% పన్ను వర్తించనుంది. దీంతో మన దగ్గర అవుట్సోర్సింగ్ చేస్తున్న కంపెనీలు మూతపడే ఛాన్స్ ఉంది. హైర్ బిల్లుపై భారతీయ టెక్కీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు. ట్రంప్ దెబ్బకు అమెరికాను వీడి స్వదేశంలో జాబ్ చేసుకుంటామనుకున్న వారికి ఇది శరాఘాతం.